హాయ్ ఫ్రెండ్స్, జియో రీఛార్జ్ ఒక ట్రిక్ని యూజ్ చేసుకొని 91 డేస్ వరకు 3 GB డేటా కేవలం 21 రూపీస్కి మాత్రమే రీఛార్జ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ ట్రిక్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, కంప్లీట్ ఆఫర్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మీరు మైజియో యాప్ ని ఓపెన్ చేయండి. సో ఇంతవరకు మీరు మైజియో యాప్ ని అప్డేట్ చేయకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మీకు ఈ ఆప్షన్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. బాటమ్ లో హోమ్ బటన్ పక్కన మీకు రీఛార్జ్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేయండి. ఇది డేటా బూస్టర్ ప్లాన్ ఫ్రెండ్స్. ఇక్కడ డేటా బూస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. 51 రూపీస్ ప్లాన్. దీని యొక్క వ్యాలిడిటీ ఎగ్జిస్టింగ్ ప్లాన్. సపోజ్ 398 కానీ 498 కానీ అంటే 91 డేస్ వ్యాలిడిటీ ఉండే ఏ ప్యాక్ అయినా యూజ్ చేస్తే సో మీరు 91 డేస్ వరకు ఇక్కడ 3 GB అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా దీని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ కోసం పక్కనే ఉండే ఐ బటన్ ని క్లిక్ చేయండి. ఇది యాడ్ అండ్ MRP 51 ప్యాక్. బెనిఫిట్స్ మనకు అన్లిమిటెడ్ డేటా అంటే 3 GB హై స్పీడ్ ఉంటుంది అనమాట. తర్వాత మనకు 64 kbps కి ఇంటర్నెట్ స్పీడ్ అనేది పడిపోతుంది. దీని యొక్క వ్యాలిడిటీ అంటే బేస్ ప్లాన్ వ్యాలిడిటీ. సో ఏ ప్యాక్ అయితే మీరు జియో యూజ్ చేస్తున్నారో ప్రెసెంట్, సో ఆ ప్యాక్ యొక్క వ్యాలిడిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని మనము కేవలం 21 రూపీస్ కి ఏ విధంగా రీఛార్జ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా మీరు ఫ్రీ చార్జ్ యాప్ ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. సో రీసెంట్ గా ఫ్రీ చార్జ్ యాప్ గురించి నా ఛానల్లో చాలా వీడియోస్ చేశాను. సో ఫ్రీ చార్జ్ ఆఫర్ వీడియో ప్లేలిస్ట్ కింద డిస్క్రిప్షన్ లో, అలానే పైన ఐకార్డ్ లో, చివరగా ఎండ్ స్క్రీన్ లో, అంతేకాకుండా పిన్నుడ్ కామెంట్ సెక్షన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ గా ఈ వీడియోస్ అనేది చూడొచ్చు. సో ఈ యాప్ యొక్క లింక్ ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ న్యూ పేమెంట్ కింద మొబైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎంటర్ మొబైల్ నంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏ జియో నంబర్ కి అయితే రీఛార్జ్ చేయాలి అనుకుంటున్నారో ఆ 10 డిజిట్ జియో నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. పక్కనే ఉండే కాంటాక్ట్ బుక్ ద్వారా కూడా మీ కాంటాక్ట్ లిస్ట్ నుంచి ఆ జియో నంబర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంటర్ అమౌంట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు 51 రూపీస్ అనేది ఎంటర్ చేయండి. ప్రొసీడ్ అనే ఆరో మార్క్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ మీరు ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు. హ్యావ్ ఏ ప్రోమో కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేయండి. మీరు అన్ని క్యాపిటల్ లెటర్స్ లో జియో 30 అని ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. జియో 30 హ్యాస్ బీన్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ, ప్రొసీడ్ టు పే నౌ టు గెట్ ₹30 క్యాష్ బ్యాక్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఓకే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పే ₹51 యూజింగ్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. యువర్ ప్లాన్ యాడ్ అండ్ MRP 51 ఈజ్ నౌ యాక్టివ్ అని మనకు జియో నుంచి నాకు మెసేజ్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఫ్రీ చార్జ్ నుంచి రీఛార్జ్ సక్సెస్ఫుల్ అయినట్టు నాకు మెసేజ్ కూడా వచ్చింది. టిక్ మార్క్ ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్, రీఛార్జ్ సక్సెస్ఫుల్ అని. 30 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చిందో లేదో ఇప్పుడు మనం చూద్దాం. మరి ఫ్రీ చార్జ్ యాప్ హోమ్ పేజ్ కి వచ్చిన తర్వాత మీకు బాటమ్ లో థర్డ్ ఆప్షన్ ట్రాన్సాక్షన్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు ఇంతకు ముందు 393 రూపీస్ అనేది ఉండేది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 51 రూపీస్ అనేది జియో రీఛార్జ్ అనేది చేశాను, అదే యాడ్ అండ్ ప్యాక్. సో తర్వాత నాకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రిసీవ్ అయింది. సో మనకు కేవలం 21 రూపీస్కి 3 GB డేటా 91 డేస్ వరకు మనకు రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఆఫర్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మినిమం మీరు ట్రాన్సాక్షన్ 50 రూపీస్ అనేది చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే మీకు 30 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇది కేవలం ఒక యూజర్స్ కి, ఒక క్రెడిట్ కార్డ్ కి, ఒక డెబిట్ కార్డ్ కి, ఒక మొబైల్ నంబర్ కి ఒక్కసారి మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. సో ఇది కేవలం జియో నంబర్స్ కి మాత్రమే ఈ ఆఫర్ అనేది అప్లికబుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఆఫర్ మనకు 20th ఏప్రిల్ 2018 అంటే ఈ మంత్ 20 వరకు ఈ ఆఫర్ అనేది మనకు అవైలబుల్ లో ఉంటుంది. దీనికోసం జియో 30 అనే ప్రోమో కోడ్ ని యూజ్ చేసినప్పుడు మాత్రమే మీకు క్యాష్ బ్యాక్ 30 రూపీస్ అనేది వస్తుంది అనమాట. ఫ్రీ చార్జ్ యాప్ ని ఇన్స్టాల్ చేసి ఇంతవరకు ఒక్క రీఛార్జ్ కూడా మీరు చేయకుంటే సో ఇంకా మీకు బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు జియో నంబర్ కి రీఛార్జ్ చేస్తే మీకు 75 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. సో దానికోసం మీరు జియో 75 అనే ప్రోమో కోడ్ అనేది యూజ్
చేయాలి. 30th ఏప్రిల్ అంటే ఈ ఇయర్ 30th ఏప్రిల్ వరకు ఈ ఆఫర్ అనేది మనకు అవైలబుల్ లో ఉంటుంది. 51 రూపీస్ యాడ్ అండ్ ప్యాక్ అనేది మనకు యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడే నేను రీఛార్జ్ చేసా కాబట్టి నాకు 3GB అనేది అవైలబుల్ లో ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో జియో 3GB డేటా 91 డేస్ వరకు కేవలం 21 రూపీస్ తో ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవాలి అని కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.